ఒక గ్రావెల్ లారీని కేసు లేకుండా వదిలిపెట్టేందుకు ఫోన్ పే ద్వారా 20,000 రూపాయల లంచం తీసుకున్న కేసులో భద్రాచలం సర్కిల్ ఇన్స్పెక్టర్ బరపాటి రమేష్తో పాటు ఆయన గన్మెన్ రామారావు మరో ప్రైవేట్ వ్యక్తిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను ఏసీబీ డీఎస్పీ వై రమేష్ మీడియాకు వెల్లడించారు. ఎవరో చేసినాక అన్యాయం చేస్తాను, డబ్బులు నాకు ఇవ్వలేదు, నాకు నన్ను అన్యాయం చేస్తే మాత్రం కన్ఫ్యూజన్ ఇప్పించాను సార్. ఆయన ముందు ఇప్పిస్తే అయిపోతుంది కదా. చేయండి సార్, నేను మాత్రం చేస్తాను. నాకు డబ్బులు రాలేదు, డబ్బులు ఎక్కడ నన్ను అన్యాయంగా నన్ను కేసు తెప్పిస్తున్నారు. నేనేం చేస్తాను? నన్ను అన్యాయంగా నేనేం చేస్తాను? గన్మన్ గా పెట్టుకున్నాను, నా బాబు మనుషులు పెట్టుకున్నాను. ఇప్పటి వరకు మేము ఇన్వెస్టిగేషన్ చేసి చేస్తున్నాం. నేనేం చేస్తాను? అన్యాయంగా ఇప్పుడు ఆయన తీసుకున్నాడా లేదా నాకు తెలియదు. ఆయన కెరీర్ నా జీవితాన్ని అన్న అన్యాయం చేస్తున్నారు. నాకు రూపాయి ఇవ్వలేదు. ఆయన ఎక్కడ కట్టినా నాకు తెలియదు. ఆయన ఏదో హోటల్ కట్టినా ఆ హోటల్ ఒకసారి ఎంక్వైరీ చేయాలి, అది మీరు చేయట్లేదు. నేను ఎవరైతే చూపిస్తాను, ఎవరెవరు పార్టీ ఎందులో ఉంది వచ్చేసి కలిసాడు. ఆల్రెడీ మనోడు మన ఆర్టీఓ ఫోన్ చేశాడు. మనోడే చోటు పంపండి అంటే సరే నేను సార్తో మాట్లాడుతున్నాను. సార్కి చెప్పాను, సార్ ఒప్పుకోలేదు. గడ్డిని తీసుకొచ్చింది, సార్ తిట్టాడు. తిట్టిన తర్వాత మనోడు అంటే సరే నవంబర్ ఖర్చులు ఉంటే చూడంటే ఖర్చుల కోసం సరే అన్న నేను ఎంతో కొంత పే చేస్తాను అన్నాడు. పే చేస్తే నీ ఇష్టం అంటే నాకు 20,000 ఉన్నాయి అన్నాడు. ఫోన్ పే కొడుతుంది, నాకు ఫోన్ పే వద్దు, ఏమవుతూ నేను తీసుకునే కాదు కదా అన్నాను. అనేసరికి మా వాడు ఫ్రెండ్ ఒకటి వచ్చింది, ఎందుకంటే చికెన్ కలెక్షన్ ఉంటుంది. కలెక్షన్ కోసం వచ్చాడు, ఆయన అక్కడ ఉన్నాడు. నేను అడగడు సార్ నేను వెహికల్స్ వెళ్ళిపోయాము. వెళ్ళిపోయినాక ఆయన సార్ పాకి నేను సార్ పాకి చేస్తే ఆయన బూర్గం పాడు. ఆయన పండు నాకు తెలియనోడు కాదు. కాబట్టి ఏం చేశాడు, మనోడి దగ్గర అన్న క్యాష్ ఉన్నాయని చెప్తే అనేసరికి మనోడు అతను ఫోన్ పే కొట్టాడు. ఆ 20,000 నాకు ఇచ్చేస్తే నేను ఇంతకుముందు చిన్న చిన్న బిల్లులు ఉంటే అది పోయి రమేష్ రెడ్డి రెస్టారెంట్ లో కట్టేశాను. అది జరిగింది. క్లియర్. అదే సార్కి సంబంధం ఎందుకంటే సార్ వచ్చి కొత్త కాబట్టి 20,000 లాస్ట్ మంత్ మార్చ్ 19th ఒక గ్రావెల్ లారీ వెళ్తాను. లక్ష్మీపురం వైపు నుంచి భద్రాచలం టౌన్లోకి గ్రావెల్ లారీ వస్తుంది. అయితే భద్రాచలం టౌన్ పోలీసు స్టాఫ్ ఆ లారీని ఆపారు. గ్రావెల్ తోవడానికి మీకు పర్మిషన్ ఉందా లేదా అని చెప్పేసి లారీని ఆపారు. ఆపిన తర్వాత ఆ లారీని తీసుకొని స్టేషన్ తీసుకొని వచ్చారు. తీసుకొచ్చిన తర్వాత ఈ లోపల లారీ ఓనర్ కూడా వచ్చి సిఐ గారిని కలిశారు. సార్ అది లారీ ఆ హౌస్ కన్స్ట్రక్షన్స్ కోసం మొరం తోడడానికి వెళ్తుంది సార్, గ్రావెల్ తీసుకొని వెళ్తుందంటే మేము కేసు పెడతాము అది ఇది అని చెప్పి సిఐ గారికి చెప్పడం జరిగింది. సార్ మీ ఇష్టం సార్, అది హౌస్ పర్పస్ కోసం వెళ్తుంది, కమర్షియల్ కాదని చెప్పిన తర్వాత సార్ ఈ లోపల సిఐ గారి గన్మెన్ వచ్చి నేను మాట్లాడతానని చెప్పేసి 30,000 రూపీస్ డిమాండ్ చేయడం జరిగింది. ఆ గ్రావెల్ లారీని కేసు పెట్టకుండా వదిలిపెట్టడానికి 30,000 డిమాండ్ చేయడం జరిగింది. ఈ లోపల ఆ గ్రావెల్ లారీ ఓనర్ ఉండి నేను అంత ఇచ్చుకోలేను, కావాలంటే కేసు రిజిస్టర్ చేసుకోండి, నాకు అంత పేయింగ్ కెపాసిటీ అంటే మళ్ళీ వెంటనే గన్మెన్ మళ్ళీ వెళ్ళి సిఐ గారితో మాట్లాడితే దాన్ని 20,000కి తీసుకొచ్చారు. సర్లేని మళ్ళీ 20,000 ఇమీడియట్గా ఇప్పుడు కట్టాల్సిందని చెప్పేసి ఆయన మీద బాగా ఒత్తిడి చేస్తే ఆయన విధిలేని పరిస్థితుల్లో ఆయన దగ్గర డబ్బులు ఇప్పుడు రేపు నాకు ఇప్పుడల్లా వెసులుబాటు కాదు, నెక్స్ట్ కడతానంటే కూడా ఒప్పుకోకుండా ఇప్పుడే మీరు కట్టాలని చెప్పేసి ఫోన్పే ద్వారా ఈ లోపల ఎవరైతే ఆ గన్మెన్ రామారావు ఉంటాడో అతను వాళ్ళ ఫ్రెండ్ని ఎవరినో ప్రైవేట్ పర్సన్ రమ్మని చెప్పాడు. రమ్మని చెప్పిన తర్వాత అతను వచ్చాడు. అతను వచ్చిన తర్వాత ఫోన్పే ద్వారా అతనికి 20,000 రూపీస్ అమౌంట్ అక్కడే ట్రాన్స్ఫర్ చేయించారు. ఇదే పోలీస్ స్టేషన్ ప్రెమిసెస్లో ఫోన్పే ద్వారా 20,000 ట్రాన్స్ఫర్ చేయించిన తర్వాత లారీని రిలీజ్ చేశారు. లారీ మీద కేసు రిజిస్టర్ చేయలేదు, ఫోన్పే చేసింది వీడియో రికార్డింగ్ ఉంది, అంతా చేసిన తర్వాత చేశారు. తర్వాత మేము ఈరోజు మార్నింగ్ వచ్చిన తర్వాత ముగ్గురు మాకు ఎవరైతే అమౌంట్ రిసీవ్ చేసినటువంటి వ్యక్తి కార్తీక్, అమౌంట్ ఏమని చెప్పిన వ్యక్తి రామారావు,
ఆ కేసు పెట్టకుండా అది రిలీజ్ చేయించినటువంటి ఇన్స్పెక్టర్ని ముగ్గురిని కాన్ఫ్రంటేషన్ చేసి మా ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. రామారావుని మా మీడియేటర్, మేము ఏసీబీలో ఏ కేసు చేసినా మీడియేటర్ సమక్షంలో చేస్తాం, ఓన్లీ పోలీస్ ఆఫీసర్సే ఉండరు. ఆ మీడియేటర్ సమక్షంలో రామారావు క్లియర్గా చెప్పాడు, సిఐ గారు చెప్పమంటేనే నేను అతని దగ్గర 20,000 రూపాయలు తీసుకొని మా ఫ్రెండ్ అకౌంట్లో వేయించానని చెప్పారు. దిస్ ఈజ్ ద ఇన్వెస్టిగేషన్. సో ఇప్పుడు ముగ్గురిని అరెస్ట్ చేస్తాం. థ్యాంక్ యూ. వెలది న్యూస్ ఛానల్ అందరూ చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.